హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, కీలక ఆదేశాలు జారీ, 10 లక్షల బీమా 2 విడతల్లో డిఏ బకాయిలు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా 10 లక్షల బీమా అమలు, డిఏ పెంపు మరియు వేతన సంఘం సిఫార్సుల అమలు వంటి అంశాలపై స్పష్టత వచ్చింది. ఆర్టీసీ ఒప్పంద ఉద్యోగులకు 10 లక్షల బీమా అన్నమాట. ఆర్టీసీలో పనిచేస్తున్న ఒప్పంద మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ 10 లక్షలు ప్రమాద బీమా వర్తింపజేస్తూ సంస్థ యాజమాన్యం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నిర్ణయం ద్వారా అద్దె బస్సుల డ్రైవర్లు, అవుట్సోర్సింగ్ డ్రైవర్లు, ఏసీ బస్సు అటెండర్లు, బస్టాండ్, గ్యారేజీలు, ఆర్టీసీ కార్యాలయాల్లో పనిచేసే స్వీపర్లు, ట్రాఫిక్ గైడ్లు, బస్ టికెట్లు బుక్ చేసే సిబ్బంది, ఇతర ఉద్యోగులకు రక్షణ లభించనుంది. ఈ బీమా అమలు పోస్టల్ శాఖ అంత్యోదయ శ్రామిక్ సురక్ష యోజన కింద చేయబోతున్నట్టు ప్రకటించారు. దీని ప్రీమియంగా ఒక్కో ఉద్యోగికి 499 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆయా ఉద్యోగులను నియమించిన గుత్తేదారులు చెల్లించాల్సిన బాధ్యత ఉందని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల ప్రజా రవాణా శాఖ అధికారులకు, జోనల్ ఈడీలకు స్పష్టమైన మార్గదర్శకాలు అందించాయి. కేంద్ర ఉద్యోగులకు డిఏ పెంపు మరియు 8వ వేతన సంఘం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 53% డిఏ లభిస్తోంది. అయితే 8వ వేతన సంఘం అమలుకు ముందు 2 విడతల్లో డిఏ పెంపు ఉంటుందని అంచనా. ఈ పెంపు ద్వారా డిఏ శాతం 60% చేరుకునే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. 8వ వేతన సంఘం ముఖ్య అంశాలు. సో 2016 7వ వేతన సంఘం అమలు. 2026 జనవరి 21న 8వ వేతన సంఘం అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో 2 విడతల్లో డిఏ చెల్లించే అవకాశం ఉంది. ఈ వేతన సంఘ సిఫార్సుల ప్రకారం లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు ఉన్న దాదాపుగా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనాలు అయితే పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం నూతన లెక్కల వేతన స్కేల్ అమలయ్యాక కరువు భత్యాలు కూడా మరింత పెరగనున్నాయి. మొత్తం మీద రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవి మున్ముందు ఉద్యోగ భద్రతను, వేతనం పెంపును మరియు బీమా రక్షణను కల్పించే అత్యుత్తమ పరిణామాలనైతే చెప్పుకోవచ్చు.